హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కోకడా కలర్స్. ఇప్పుడు మీరు చూడబోయేది పద్మసంభవ మహావీర మోనస్ట్రీ. ఇది ఒడిశాలో పర్లాకెమిడికి 80 కిలోమీటర్స్ దూరంలో చంద్రగిరి అని ఉంటుంది. అక్కడ ఉందండి ఈ మోనస్ట్రీ. ఎవరికైనా హాలిడేస్ ఉన్నప్పుడు ఒకసారి ఒడిశా ట్రిప్ ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ఒడిశా ట్రిప్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు విజయనగరం మీదుగా ఒడిశా వెళ్ళేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే విజయనగరంలో రామనారాయణ టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు విజయనగరం ఈవినింగ్ అయ్యేసరికి వెళ్ళాలి, అప్పుడే బాగుంటుంది టెంపుల్ అనేది. ఈ టెంపుల్లో రామాయణం అంతా కూడా గోడలపైన చెక్కి ఉంటుంది. అలాగే ఈవినింగ్ 6 to 9 వరకు 60 అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహం పైన హనుమాన్ చాలీసా అనేది లేజర్ షో వేయడం జరుగుతుంది. చూడడానికి చాలా బాగుంటుంది. అది చూసుకుని నైట్కి పర్లాకెమిడి వచ్చేసి అక్కడ పర్లాకెమిడిలో స్టే చేసేసి నైట్ తర్వాత మార్నింగే చంద్రగిరి వెళ్ళి ఈ మహావీర్ మోనస్ట్రీ చూసుకుని అక్కడ చుట్టుపక్కల కూడా చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయండి. అవన్నీ కూడా చూసేసుకుని మళ్ళీ నైట్ అయ్యేసరికి మనకి తప్తపాని స్ప్రింగ్ రిసార్ట్ అని చెప్పేసి హైవే మీదే ఉంటుంది. ఇది చంద్రగిరికి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనం అక్కడ స్టే చేయొచ్చు. ఈ తప్తపాని స్ప్రింగ్ రిసార్ట్ అనేది అడవిలో ఉంటుంది. మనము నైట్ నుంచి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు కూడా అక్కడ స్టే చేస్తే మంచి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఈ రామనారాయణ టెంపుల్ అలాగే తప్తపాని స్ప్రింగ్ రిసార్ట్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోండి. దీంట్లోకి ఇలా ఎంటర్ అవ్వగానే అటు ఇటు రూమ్స్ ఇలా కనిపించాయి కదండి, అవన్నీ కూడా హాస్టల్ రూమ్స్. ఇక్కడ బౌద్ధ మతం నేర్చుకోవడానికి వచ్చిన వారికి వసతి గృహాలు అన్నమాట అండి. ఎలాగైతే మన పిల్లలు చదువు కోసం పక్క ఊరికి వెళ్ళి హాస్టల్లో ఉంటున్నారో అలాగే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి బౌద్ధ విద్యను అభ్యసించడానికి వచ్చి ఇక్కడ రూమ్స్లో ఉంటారండి. ఇక్కడ పీజీ వరకు వాళ్ళ యొక్క స్టడీస్ అనేవి ఉన్నాయి. ఇది వీళ్ళ యొక్క ప్రార్థనా మందిరం అండి. ఇక్కడ మనకి బౌద్ధ విగ్రహం కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి 23 అడుగుల ఎత్తు ఉందండి. ఇది రీపా వంశానికి చెందిన ఆశ్రమంగా పిలువబడుతుంది. ఇది తూర్పు భారతదేశంలోని అతిపెద్ద బౌద్ధ విహారంగా చెబుతూ ఉంటారు. దీనిని జనవరి 2010లో దలైలామా ప్రారంభించారు. ఇంతకీ దలైలామా అంటే ఎవరో తెలుసా అండి? దలైలామా అంటే టిబెటన్లో ఒక శాఖకు చెందిన బౌద్ధుల ఆచార్య పదవి పేరు దలైలామా. మన భాషలో చెప్పాలంటే మత గురువు అన్నమాట అండి. ఇక్కడ చూడండి లోపల ఎంత ప్రశాంతంగా ఉందో. మనం ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు వీళ్ళ యొక్క ప్రార్థనా సమయంలో వెళ్ళాలండి, చాలా బాగుంటుంది. ఇక్కడ అందరూ కూర్చుని ఒకటేసారి వాళ్ళ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అప్పుడు ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందంటే అంత పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఆ పాజిటివ్ వైబ్స్ అన్నీ కూడా మనల్ని కాసేపు అక్కడ కూర్చుంటే బాగుండు అన్న ఫీల్ కలిగిస్తూ ఉంటుంది. దీనిని మినీ టిబెట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడికి వస్తే వాళ్ళ యొక్క ఆచార సంప్రదాయాలు కానీ వాళ్ళ యొక్క వస్త్రధారణ కానీ మనం చూడొచ్చు. చూడండి ఎంత పెద్ద ప్లేస్ ఉందో, ఎన్ని రూమ్స్ ఉన్నాయో. అలాగే ఇక్కడ మనకు బయట చిన్న రెస్టారెంట్ కూడా ఉంది. ఇక్కడ కాంటినెంటల్ ఫుడ్ అంతా కూడా ఉంటుంది. వెరైటీగా ఫుడ్ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి మంచి ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 1959లో టిబెట్పై చైనా దాడి చేయడం వల్ల చాలామంది భారతదేశం అలాగే వేరే వేరే దేశాల్లో వలస వెళ్ళిపోవడం జరిగింది. అలా వలస వెళ్ళిపోయినప్పుడు కొంతమంది వచ్చి ఇక్కడ స్థిరపడ్డారనమాట అండి. అప్పుడు వీళ్ళ మత గురువైన దలైలామా వీళ్ళకి గవర్నమెంట్తో మాట్లాడి వీళ్ళకి ఒక ప్రార్థనా మందిరం, కొన్ని ఇళ్ళు, అలాగే వీళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి కొంత పొలాలు గవర్నమెంట్ ద్వారా ఇప్పించడం జరిగింది. సో అలాగా వీళ్ళు ఇక్కడ స్థిరపడిపోయారనమాట అండి. ఈ ప్లేస్ని వీళ్ళు ఫ్లండ్ స్లోకింగ్ అని పిలుచుకుంటూ ఉంటారు. అంటే ల్యాండ్ ఆఫ్ హ్యాపీనెస్ అనే అర్థం. ఇక్కడికి వచ్చినప్పుడు వీరి ఆచార సంప్రదాయాలు మనకి బాగా తెలుస్తాయి. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు అన్నానంటే మేము ఇక్కడికి వచ్చినప్పుడు చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. అదేంటంటే ఒక చిన్న కుక్కపిల్ల కాలు మీదకి మా కారు టైర్ ఎక్కేసింది. అది మేము చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోయాం. క్షణాల్లో టిబెటన్స్ అందరూ వచ్చేసి మా కారు ఆఫ్ చేసేసి కారు చుట్టూ ముట్టడించడం జరిగింది. మాకు చాలా కంగారు వచ్చేసి భయం వేసింది. ఏం జరిగిందా అని చెప్పేసి కారు దిగి అడిగితే ఇలాగ కుక్క కాలు మీదకి టైరు వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్పారు. అది చాలా చిన్న గాయం అండి, అయినా వాళ్ళు ఊరుకోలేదు. వాళ్ళ పెద్ద దగ్గర తీసుకెళ్లారు మమ్మల్ని. సో మేము అక్కడ వాళ్ళకి సారీ చెప్పేసి దానికి కావాల్సిన వైద్యానికి అయ్యే ఖర్చుని మేము ఇచ్చి వాళ్ళని క్షమించమని చెప్పేసి అడిగి మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాం. బుద్ధుని సూక్తుల్లో ముఖ్యమైనది అహింసా మార్గం. మనం సామరస్యంగా జీవించడానికి బుద్ధుడు, రాముడు, కృష్ణుడు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం చూపించారు. బుద్ధుడు చెప్పిన సూక్తులలో జీవితంలో ఏదీ శాశ్వతం కాదు, అలాగే సమయం అనేది ఎప్పటికీ తిరిగి రానిది. ఎదుటివారి పట్ల సానుభూతి, దయతో ఉండాలి. అలాగే నేను, నాది అన్న అహంకారాన్ని మనిషి దూరం చేసుకోవాలి.
మనిషి భోగాలపై ఎక్కువ మక్కువ చూపకూడదు. నిజమే కదా. ఇలాంటి సూక్తులు మన జీవిత విధానంలో మనం అలవర్చుకుంటే మన జీవితం చాలా సాఫీగా వెళ్ళిపోతుంది. అహంకారం వల్ల అనుబంధాలను, స్నేహితులను కూడా దూరం చేసుకోవాల్సి వస్తుంది. అహంకారం వల్ల కోపం పెరిగిపోతుంది. ప్రస్తుత రోజుల్లో అందరిలోనూ దురాశ, స్వార్థం విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల ఇతరులకు సహాయం చేయడాన్ని పూర్తిగా మర్చిపోతున్నాం. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మనకి ఇలాంటి కొన్ని ఆచార సంప్రదాయాలు మనకి జ్ఞప్తికి వస్తూ ఉంటాయి. వాళ్ళని చూసినప్పుడు మన జీవితంలో కూడా ఇలాంటి పొరపాట్లు చేయకూడదు, మనం ఇలా ఉండాలి అన్న భావన మనకు కలుగుతూ ఉంటుంది. మనం ఆ ప్రార్థనా మందిరం దగ్గర నుంచి కొంచెం ఇలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఒక ప్లేస్ వీళ్ళదే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడా ఇలా చిన్న జెండాలు, పెద్ద జెండాల మీద బుద్ధుని యొక్క ప్రవచనాలు రాసేసి ఇలాగ కర్రలతో కట్టేసి ఉంచుతారు. ఇవి జెండాలాగా గాలికి రెపరెపలాడుతూ ఉంటే దాని మీద రాసిన సూక్తులు గాలిలో కలిసిపోయి ప్రజలకు చేరువవుతాయని చెప్పేసి వీరి యొక్క నమ్మకం. ఇక్కడ మనకి ఇలా పెద్ద గంటల్లా కనిపిస్తూ ఉంటాయి. దాన్ని ఒకసారి ఇలా రోల్ చేస్తే టింగుమని చెప్పేసి పెద్ద బెల్ సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ కూడా ఈ ప్రవచనాలు గాలిలో మరింత వేగంగా వెళ్తాయని చెప్పేసి వీళ్ళ యొక్క విశ్వాసం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఎవరైనా ప్లాన్ చేసుకున్న వాళ్ళంటే ఒకసారి ఇలా ప్లాన్ చేసుకోండి. టెంపుల్స్ చూడొచ్చు, వాటర్ ఫాల్స్ చూడొచ్చు, అలాగే తప్తపాని స్ప్రింగ్ రిసార్ట్లో మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దేనికదే అండి, ఎంజాయ్మెంట్, భక్తికి భక్తి అన్నీ కూడా కలిసి వస్తాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రిప్ చేసుకుని మీరు ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా రూట్ మ్యాప్ ఇప్పుడు ఈజీ అయిపోయింది. మనకి ప్లేసెస్ తెలిస్తే చాలు, రూట్ మ్యాప్లో చెక్ చేసేస్తే ఈ ప్లేసెస్ అన్నీ కూడా మనకి రూట్ మ్యాప్లో కనిపించేస్తాయి. ఇక్కడ చాలా వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మనము గూగుల్లో చెక్ చేస్తే ఎక్కడెక్కడ ఏమేమి వాటర్ ఫాల్స్ ఉన్నాయి అనేది కూడా వచ్చేస్తుంది. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.